పాకిస్తాన్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ అకస్మాత్తుగా మాయమైపోయింది, మహిళా జర్నలిస్ట్. ఏంటంటే ఆవిడ కొన్ని సంచలనాత్మకమైన నిజాలు బయటపెట్టింది. పాకిస్తాన్కి సంబంధించిన జర్నలిస్ట్ సుమేరా ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ స్మగ్లర్లుగా వ్యవహరిస్తోంది, వ్యాపారాలు చేసుకుంటోందంటూ ఆధారాలతో సాయంతో ముందు రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు వీళ్ళే చేస్తుంటారు. అట్లాగే బంగారం స్మగ్లింగ్ దగ్గర నుంచి, డాలర్ల స్మగ్లింగ్ దగ్గర నుంచి, మొత్తం మందుల స్మగ్లింగ్ దాకా ఆఫ్ఘనిస్తాన్లో కొని అమ్మేటటువంటి వ్యాపారాలు కూడా పాకిస్తాన్ సైన్యమే చేస్తుంది అన్నటువంటిది ఇంతకుముందే ఈమె ఆరోపణ చేసింది. 300 ఇవన్నీ ఒక రిపోర్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, తాజాగా జరిగినట్టు ఆపరేషన్ సింధూర్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారట పాకిస్తాన్ సైన్యం. 300 మంది. నిన్న 150 దాకా అక్కడ అవార్డులు కూడా ఇచ్చారు కదా. టోటల్గా చచ్చిపోయిన వాళ్ళు 300 మంది అట పాకిస్తానీ సోల్జర్స్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. అలాగే మరికొంతమంది మిస్ అయ్యారట, దాదాపుగా 250-300 మంది. ఈ విషయాల్ని అమ్మాయి రిపోర్ట్ చేసింది. ఈ అమ్మాయి ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు. సైన్యం అమ్మాయిని నిర్బంధంలోకి తీసుకుంది అన్నటువంటిది పాకిస్తాన్లో వినబడుతున్నటువంటి మాట.